రెడ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కడప జిల్లాలో భూ ఆక్రమణల వ్యవహారం ఎక్కడో ఓ చోట వెలుగు చూస్తూనే ఉంది. కాశీనాయన మండలం రెడ్డి కొట్టాలులో సీలింగ్ భూములు చదును చేయడం వివాదం రేపుతోంది. ప్రధాన రహదారి పక్కనే ఉన్న ఈ సీలింగ్ భూమిని అధికార పార్టీకి చెందిన కొందరు నేతలు ఆక్రమిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సర్వే నంబర్ 2118లో 11.61 ఎకరాల భూమి ఉంది. దానిని 1984లో 8 మంది దళితులకు ఒక్కొక్కరికి 85 సెంట్ల చొప్పున ప్రభుత్వం పట్టాలు పంపిణీ చేసింది. ఆ భూములను చదును చేసి సాగు చేసుకునే పరిస్థితి లేకపోవడంతో దానిని అలాగే వదిలేశారు. కొందరు వ్యక్తులు 2 దళితుల నుంచి ఎకరా 75 సెంట్లు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. అయితే దాన్ని అడ్డం పెట్టుకుని 11 ఎకరాల భూమిని చదును చేసి ఆక్రమించడంపై విమర్శలు వేస్తున్నాయి. దీనిపై రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించాలని బాధితులు కోరుతున్నారు. కడప జిల్లాలో భూ ఆక్రమణల వ్యవహారం ఎక్కడో ఓ చోట వెలుగు చూస్తూనే ఉంది. కాశీనాయన మండల రెడ్డి కోటాలలో సీలింగ్ భూములు చదును చేయడం వివాదం రేపుతోంది. దీనిపై అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి ప్రసాద్ ఉన్నారు. ప్రసాద్, దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి క్లియర్ గా? శివాని, కాశీనాయన మండలం రెడ్డి కొట్టల గ్రామంలో ఉన్నటువంటి ప్రధాన రహదారికి ఆనుకున్నటువంటి 12 నుంచి 15 కోట్ల రూపాయలు విలువ చేస్తుంది భూమిని కొంతమంది అధికార పార్టీకి చెందిన కొంత నేతలు కబ్జా చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇది 1984లో ఈ సీలింగ్ యాక్ట్ ఏదైతే ఎన్టీఆర్ ప్రభుత్వం సీలింగ్ యాక్ట్ వచ్చిందో ఆ నారపురెడ్డి అనేటువంటి ఒక రైతుకి సంబంధించిన ఈ భూమిని సీలింగ్ చేయడం జరిగింది. ఆ మిగులు భూమిని దాదాపు 8 మంది దళిత వర్గానికి చెందినటువంటి వాళ్ళకి 85 సెంట్లు చెప్పిన దాదాపు 7 ఎకరాల భూమిని ఆ రోజు పంపిణీ చేయడం జరిగింది పట్టాలని ప్రభుత్వం. అయితే తర్వాత వాళ్ళకు ఆ భూమిని చదును చేసి తర్వాత పంటలు పండించుకుంటే ఆర్థిక స్తోమత లేకుండా అలాగే వదిలేశారు. ఇటీవల కాలంలో భూముల ధరలు విపరీతంగా పెరగడం నేపథ్యంలో కొంతమంది ఆ 7 ఎకరాల భూమిపై కన్నేశారు. కొంత 2 వ్యక్తుల దగ్గర ఏదైతే దళితులు భూములు పట్టాలు పొందారు వాళ్ళ దగ్గర నుంచి కొన్నామని ఒక తప్పుడు పత్రంలో సూచిస్తూ వాటిని చదును చేసే కార్యక్రమం మొదలుపెట్టారు. ఏదైతే ఎకరా 70 సెంట్లకు సంబంధించిన భూమి కాకుండా మొత్తం దాదాపు 7 ఎకరాల భూమిని కూడా చదును చేసి అర్ధరాత్రి ప్రొక్లైన్లు పెట్టి పెద్ద ఎత్తున రోడ్డుకు ఆనుకుని ఈ చర్యకు పాల్పడ్డారు. అయితే స్థానికులు ఏదైతే అమాయక ప్రజలు ఎవరైతే ఉన్న దళిత ప్రజలు ఉన్నారో వారికి అసలు ఇక్కడ ఏం జరుగుతుంది, తమ భూముల్లో ఎందుకు చదును చేస్తున్నారు, ఎవరు చేస్తున్నారు సమాచారం కూడా లేదు. చాలా అమాయకంగా ప్రశ్నిస్తున్న మా భూములు ఎవరైనా చేస్తున్నారు అంటూ మనల్ని ప్రశ్నించిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ వ్యవహారంలో కొంతమంది స్థానిక రెవెన్యూ అధికారులు ఫిర్యాదు చేసినప్పుడు పట్టించుకోలేదు. సోమవారం తర్వాత మేము వచ్చి పరిశీలిస్తామని మాట చెప్పారట. ఈ నేపథ్యంలో ఇప్పటికే మొన్న 2 రోజుల పాటు జేసీబీ సాయంతో మొత్తం చదును చేశారు. శివాని, థ్యాంక్ యూ ప్రసాద్. మా నోర్లు కొట్టుండ్రు, మాకు ఏమి చేయలేదు. తీసుకొనేమో పోతారు, సంతకాలు అర్జీలు అన్ని తీసుకొని పోతారు. కానీ మాకేం న్యాయం చేయటంలా. వాళ్ళు బాగుపడతారు. మా మీద మా పేర్ల మీద మా సంఘం మీద తీసుకొని పోయేది వాళ్ళు బాగుపడతారు, మాకు చేయటంలా. మమ్మల్ని కుంగదొక్కేస్తారు. మమ్మల్ని ఏం బాగుపరచటమేలా మా ఊరోళ్ళు ఆ రకం చేస్తారు. అందుకు మేము నమ్మటంలా. ఈ పొద్దు మిమ్మల్ని కూడా నమ్మే స్థితిలో లేం మేము. ఎందుకంటే మా ఊరోళ్ళు మోసాలు చేసేది మోసపోయినాం సార్. మేము మోసపోయి కదా మేము ఇట్టుండేది సంఘంలో. మా ఊరు